అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. యష్ గారి టాక్సీ సినిమా మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఆ సినిమా తొందరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అటు సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ పూర్తి చేసుకుంది కాబట్టి సెన్సార్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి ఎటువంటి రివ్యూ ఇచ్చారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారిని అడుగుదాం. నమస్కారం సార్. సో సార్, మరి సెన్సార్ వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఈ టాక్సీ మూవీకి ఇచ్చారు? మరి సెన్సార్ వాళ్ళు ఈ సినిమా చూసాక వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి సినిమా ఎటువంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతుంది అంటారు సార్? సెన్సార్ వాళ్ళు ఇచ్చాకే కదా ట్రైలర్ రిలీజ్ చేస్తారు. నాకు తెలిసినప్పుడు అంటే ట్రైలర్ కో సెన్సార్ ఉంటుంది, సినిమాకో సెన్సార్ ఉంటుంది. ఓవరాల్ గా ఒకేసారి అప్లై చేస్తారు. బట్ అప్పటికే ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుందని నేను విన్నాను. సో ఫస్ట్ కూడా మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఇచ్చినప్పుడు కూడా ఒక కార్ కుదురుతూ ఉంటుంది శ్మశాన వాటి, అది చూసే చాలా మంది. ఆ తర్వాత మొన్న రీసెంట్ గా లేడీస్ అందరూ వస్తారా, ఒక్కొక్కరు వస్తారా, ఒకరికి వస్తారా అనేది. తర్వాత కియారా అడ్వాణి మెయిన్ హీరోయిన్, తనతో ఉండే సాంగ్ కొంచెం విపరీతమైన ఏంటి అసలు ఇంత కొంచెం ఇబ్బందిగా ఉందంటే జనరేషన్ మార్పు. అంటే 2-3 వీడియో చేసి సెలబ్రిటీలు అయిపోయిన వాళ్ళే మన ఆడెవడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గుర్తుందా, 6 సెకండ్లు తన ప్రియురాలతో గడిపిన న్యూడ్ వీడియో రిలీజ్ చేసే 1 year బ్యాక్ మరి వాడు ఏం చేయరా? సెన్సార్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఏమంటారా? వాడేదో హైలైట్ అవ్వడం కోసం చేశాడు అనుకుంటున్నాను. మరి ఇక్కడ టాక్సిక్ అంటే యష్ వచ్చిన క్రేజ్ పట్టుకోలేక పైపెచ్చు ఇక్కడ ఏం తీశారా? ఒకప్పుడు ఒక ఆర్జీవి, సందీప్ రెడ్డి మొంగల్ లాంటి వాళ్ళు తీసారు. తీరా చూస్తే ఒక ఫిమేల్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇది ఒక పేరు. ఆవిడ ఒక 2 సినిమాలు చేసింది. ఆవిడ యష్ వీరాభిమాని. ఆ దీంతో ఆయన రేంజ్ చూపించారని అట్లా చూడండి. అసలు థాట్ ప్రాసెస్ అంటే సినిమాకి అక్కడ ఏది అవసరం అనేది ఉంటుంది. అంటే వాడు అంత యారగెంట్ గా ఉంటాడు, రౌడీగా ఉంటాడు, డాల్లా ఉంటాడు అనే వాటికి ఆడవాళ్ళతో ప్రవర్తించే తీరు అవి కూడా అసభ్యకరంగానే ఉంటాయి. అదే ఆడవాళ్ళంత అసభ్యంగా చూపించారు. ఏం చూపించేది సినిమా అది. ఇప్పుడు మొన్న పెద్ద సినిమాలో ఉంది, హీరోయిన్ కి చాలా దారుణంగా చూపించారని ఎవరు ది గ్రేట్ జయా బచ్చన్ గారు స్టేట్మెంట్. ఎంపీ జయా బచ్చన్ గారు బాలీవుడ్ లో పద్ధతిలో చూపించే సినిమాలు ఉంటాయా? బాలీవుడ్ లో 2 సినిమాలే రాలేదా? అంటే సౌత్ అనేసారి ఒక చెడు చూపాలి. ఎవరో ప్రతి మొదలు జరిగేది. సరే మొన్న ఎవరు ఏదో సింగ్ అంట ఒక అమ్మాయి, మామూలు కన్నడ ఆర్టిస్ట్, వాళ్ళ ఒక ప్రొడ్యూసర్. ఆమె ఏమంటుంది, అసలు యష్ ని కన్నడ నుంచి తరిమేయాలి, కన్నడ రాష్ట్రం నుంచి తరిమేయాలి యష్ ని. అటువంటి తీసినందుకు ఈమె ఇండస్ట్రీ చెప్తుంది. ఇండస్ట్రీ ఎలా ఉంటాయో తెలుసు. అక్కడ సబ్జెక్ట్ పరంగా తీసే ఉంటాయి, ఇప్పుడు జనరేషన్ ఆకట్టుకునేవిగా ఉంటాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా ఒక సినిమా కుటుంబం, సినిమా నేపథ్యానికి చెందిన అమ్మాయిలు మాట్లాడిందంటే ఇది వారవలేదమే కదా. జయా బచ్చన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్ లో మీరు నమ్ముతారు లేదు. 80s లో నేను చిన్నగా ఉన్నాను. అప్పుడు 80s లో మన దగ్గర కాలేజీ స్టూడెంట్స్ అంటే ప్యాంటు షర్టు, అమ్మాయిలకి లంగా ఓని చూపించారు. మీరు చూడండి కావాలి. అప్పటికే 80s లో బాలీవుడ్ లో అన్ని షార్ట్లే. అంటే అప్పటికే డెవలప్డ్ బాలీవుడ్ కదా. మన దగ్గర పద్ధతిగా లంగావాణి వేసుకుని చూపిస్తే అబ్బాయి కాలేజీకి వెళ్ళినట్టుగా వాడు మిడ్డీలు, చుడిదార్లు, షార్ట్స్ వేసి చూపించేవాడు. మా బాలీవుడ్ ఇలా ఉంటారు. మరి అవన్నీ వచ్చిన జయ బచ్చన్ అసలు ప్రతి సినిమాలో హీరోయిన్ వాల్యూ అలాంటి చూపించారంటే అమ్మాయిని అంటున్నారు. కడుపు మంట ఆకర్షణ కాదు. మీ బాలీవుడ్ సరైన సబ్జెక్ట్ లేదు, సరైన హిట్ లేవనే కదా. సో అలాంటి బాగు చెందింది ఈ ఓవర్ యాక్షన్ కూడా. సర్టిఫికెట్ ఇస్తే అవ్వచ్చు, దానికే ఉంటుంది. దురంధర్ ఉంది, దురంధర్ ఏం ఇచ్చాడు చెప్పండి. సబ్జెక్టు ఏంటంటే ఏ అంటే అడల్టరీ అనేది కేవలం ఎక్స్పోజింగ్ ఇచ్చేది కాదు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు తప్పుకోలేక చూడలేని ఏమున్నా కూడా అడల్టరీ. అరవై మూవ్స్ కూడా ఏ సర్టిఫికెట్ ఇస్తారు? భయంకరంగా చూడలేదు. జనాలకు ఎలా అయిపోయింది ఏ సర్టిఫికేట్ అంటే ఎంతసేపు మలయాళం సినిమాలు అనే కాన్సెప్ట్ లో ఉంటారు. కాదు కదా. ఓకే ఆవిడ అక్కడ కియారా అడ్వాణితో స్పెండ్ చేసే సీన్ కానీ, ఆ పాట కానీ
వరుసగా అందరికి స్మాష్ చేసి సీన్ వాటన్నిటిని బట్టి మీరు తీస్తారా లేదా ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కొన్నిటికి యూఐఏ కూడా ఇస్తారు. అంటే అక్కడ అర్థం ఏంటి, కుటుంబ సమేతంగా చూడొచ్చు, బట్ ఆ పర్టికులర్ సీన్స్ మాత్రం మీరు తొలగించమంటారు కాబట్టి అది కంపెనీ ఇస్తాము. సో మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, అక్కడ ఒక ఫిమేల్ డైరెక్టర్ అయింది అంత అగ్రెసివ్ గా అంత ఇంపాక్ట్ వచ్చేలాగా మనం ఇలా మాట్లాడుతున్నా తీసుకున్నట్టు హ్యాట్స్ ఆఫ్ టు హ్యావ్ ఒక విజన్ తో అయింది కదా. మరి ఇలా మాట్లాడుకుంటాం మన అంతవరకు ఆ థాట్ ఎవరికి రాలేదా, మరి ఆవిడకి ఎందుకు వచ్చింది, మనం అప్రిషియేట్ చేయాలి. ఆర్జీవి గారు జిఎస్ సినిమా తీశారు కదా, దాని మీద ఎన్ని ఒక్కొక్కరు మహిళా సంఘాలు కూడా మైక్ పెట్టి మాట్లాడిస్తారు. అని ఏమంటారు, ఇది సినిమా నచ్చిన చోట్ల బాగానేయండి. అవును, ప్రతి మార్కెట్ లో ప్రతి ఇండస్ట్రీలో గుడ్ ప్రోడక్ట్ ఉంటుంది, బ్యాడ్ ప్రోడక్ట్ ఉంటుంది, యావరేజ్ ప్రోడక్ట్ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో తీసుకుంటే సంవత్సరానికి 120 సినిమాలు రిలీజ్ అయితే హిట్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా మీకు? 10 లోపే. అంటే 120 సినిమాలకి హిట్ అయ్యేది 10 సినిమాలే, యావరేజ్ 20-30 ఉంటాయి. మిగతా 40-50 సినిమాలు ఫ్లాప్ సినిమాలే. ఏం చెప్తుందని చెప్పండి. సో అక్కడ కంటెంట్ టాక్సిక్, వేరే టాక్సిక్ కంటెంట్ అంతే కదా, విషపూరితమైన. మరి దాని పేరు అనుకున్నప్పుడు అనుకున్నాడు పెట్టింది మీకు నచ్చలేదా చూడండి. నేను అదేంటాను, ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే పొట్టి డ్రెస్ వేసుకొని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి చేస్తున్నప్పుడు ఏంటి, మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అదే పెట్టిన వీడియో, అరే ప్రధాని మోదీ గారు పెట్టిన వీడియో మీరు డిలీట్ చేస్తారా ఫేస్బుక్ లో? అమ్మాయిలు 2 పీస్ వేసుకుని డ్రెస్ చేసిన వీడియో కంటెంట్ మాత్రం ఉంచుతారా? ఇదేనా మెటా ఫాలో అయ్యేది అని అడిగింది. వెంటనే ఒక భారతంతో కూడా స్పందించి మీరు మొత్తం బ్లాక్ చేస్తుంటే, ఓ సారీ అది ఆటోమేటిక్ గా ఏం చేసిన ఏ అయితే ప్రధాని మోదీ గారి స్పీచ్ ని డిలీట్ చేస్తారా? ఈ హాలీవుడ్ లో కూడా ఓవర్ యాక్షన్ భారతీయులు చెప్పచ్చు. అంటే సబ్జెక్ట్ ఏంటో సీరియస్ అవుతుందేమో కానీ టాక్సిక్, వేరే టాక్సిక్ అలా మాత్రం ఉంటుంది చెప్పారు. తర్వాత సినిమా మాట్లాడుతుంది, సందీప్ రెడ్డి వంగా ఉంది, అందులో సీన్ ఉంటుంది, వాడు అల్టిమేట్ గా వాడి ఆర్ట్ దొరికి వాడు బతికించాడంటే విచ్చలవిడి ఆనందంతో న్యూడ్ గా తిరుగుతుంటాడు ఇటు. ఆ సీన్ ఎవడో పెడతాడు, పెట్టండి సందీప్ రెడ్డి. అవునా కాదు, క్లాస్ రూమ్ మిషన్ గా తీసుకుని ఎవడో వెళ్తాడా? మన సూపర్ హిట్ సినిమా కదా. కాబట్టి కొత్త పొందులు దొక్కుతోంది సినిమా. రేపు ఏ వచ్చిన సినిమాలు చూస్తుండే తిరిగి అంటున్నారు, కానీ సినిమా ఏ ఆర్టిఫిషియల్ ఫీల్ రాదు. అది ఎంత భావాలు ఆర్టిఫిషియల్ చేసిన వాళ్ళు ఎంత భావాలు పలికించగలరే. సరైన కోడింగ్ ఇస్తేనే పలికించగలమేమో. ఆ పలికించినా కూడా అది మనకి హర్ట్ఫుల్ గా టచ్ఫుల్ గా ఉండాలి కదా. ఎంత టెక్నాలజీ వచ్చినా హ్యూమన్ లివింగ్, హ్యూమన్ బీయింగ్. మళ్ళీ దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగాలు పోవచ్చు, తర్వాత దానికి డిపెండ్ అయ్యి మరి కొత్త ఉద్యోగాలు పడతాయని నా అభిప్రాయం. ప్రస్తుతానికి 1 year 2 years కొంచెం క్రైసిస్ ఉంటుంది. సో ఏ సర్టిఫికేట్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.